అక్కడ ఖచ్చితంగా వ్యవస్థల ఫెయిల్యూర్ ని మనం గుర్తించాలి. ఖచ్చితంగా 3 వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ, హిందూ సమాజం 3 ఫెయిల్ అయినాయి. ఈ 3 ఫెయిల్ అవ్వబట్టే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇందాక మన మిత్రుడు కాకినాడ నుంచి చెప్పినట్టు, కాకినాడలో గత సంవత్సరం లోపే అంతా ఒక ఈ మొత్తం ఈ విదేశీ జెండాలు ఏవైతే మన దేశానికి వ్యతిరేకమైన జెండాలు ఉన్నాయో వాటిని పెట్టుకుని కొన్ని వందల మంది ర్యాలీ చేశారు. ర్యాలీ చేస్తే హిందూ సంఘాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాయి ఎస్పీకి. ఇస్తే రాజకీయ వ్యవస్థ దాన్ని సర్దుబాటు చేసేసి దానికి కేసులు కాకుండా చూశారు. దానివల్ల ఈ రోజు ఆ అమ్మాయి వెళ్ళటానికి భయపడింది. ఈ రోజు అంటే పోలీసులే అంత విదేశీ జెండాలు మనకి ఎగనెస్ట్ గా ఉన్న జెండాలను ఎగరేస్తున్న వందల మందిని చూసి చూడనట్టు వదిలేస్తే ఇంకా నన్నేం చూస్తారులే అని ఆ అమ్మాయి భయపడి ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా చనిపోయింది. దానికి కారణం పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. దీనికి సమాధానం చెప్పాలి. పోలీసులు ఈ రోజు అతనితోటి నేర్చుకుంటున్నారు, రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్నారంటే అసలు ఏ వ్యవస్థలో మనం బతికున్నామండి? వాడు ఎవడు అసలు? వాడి దగ్గర పోలీసులు నేర్చుకోవడం ఏంటి అసలు? వాడి దగ్గర నేర్చుకుంటున్నారంటే ఏంటి? అసలు ఏం జరుగుతుంది అసలు? విశాఖపట్నంలో కూడా ఇలాగే ర్యాలీ చేశారు. అప్పుడు రాజకీయ వ్యవస్థ దాన్ని సర్దుబాటు చేసేసింది. మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీ. హోమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడరండి? హోమ్ మినిస్టర్ అనిత గారు ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడరు? అయిందానికి కాందానికి జగన్ 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 అని మాట్లాడడం తప్ప ఇంత సీరియస్ వ్యవహారాల్లో మాట్లాడలే ఆవిడ. హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ కదా ఇది? దీని మీద కనీసం మాట్లాడడం కానీ, కనీసం సానుభూతి చూపించడం కానీ ఏంటి? మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీలు మీరు రేపొద్దున ఎలక్షన్స్ జరగబోతున్నాయి, లోకల్ ఎలక్షన్స్ అని చెప్పి మాట్లాడకుండా కూర్చుంటుందా మొత్తం వ్యవస్థ అంతా? ఏం చెప్తున్నారు మీరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు హిందూ సమాజానికి మీరు? కాబట్టి ఏంటంటే టోటల్ గా హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూరు, పోలీసుల ఫెయిల్యూర్ వల్ల ఈ రోజు అమ్మాయి భయంతో చచ్చిపోయింది. ఆ కుటుంబం మొత్తం భయంతో చచ్చిపోయింది. మనకి ఆ అమ్మాయికి కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగితే ఎవరి దగ్గరికి వెళ్తారు? పోలీసుల దగ్గరికి వెళ్తారు. ఆ పోలీసులే అతని ఆధ్వర్యంలో ఉన్నారంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా మైనారిటీల ఆధ్వర్యంలో నడుస్తోంది. వాళ్ళు చెప్పినట్టు నడుస్తోంది అంటే ఇంకా ఎలా బతుకుతారు ఈ దేశంలో హిందువులు? అందుకని అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబం మొత్తం చనిపోయింది. అలాగే హిందూ సమాజంగా మనందరం అమ్మాయికి భరోసా కల్పించడంలో ఫెయిల్ అయ్యాం, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాం. ఇప్పటిదాకా ఎవరి దగ్గరికి వెళ్తే మనకు అందుబాటులో ఉంటారు, మన గోడుని వినిపించుకుంటారు అన్నది ఒక భరోసాని ఇవ్వడంలో హిందూ సమాజం ఫెయిల్ అయింది. మన కుటుంబ వ్యవస్థ ఫెయిల్ అయింది. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ పోవడం వల్ల ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది. ఈ వ్యవస్థలన్నీ కూడా సరిగ్గా పనిచేసి ఉంటే ఈ రోజు ఆ కుటుంబాన్ని మనం రక్షించుకుని ఉండేవాళ్ళం. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తూ, విదేశీ జెండాలని ఎగరేసే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తూ ఈ రోజు అక్కడేదో అమ్మాయి చనిపోయింది అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలి. అమ్మాయి కూడా ఎందుకు భయపడింది? కాబట్టి ఏంటంటే ఇలాంటివి చూస్తూ ఊరుకోవడం అనేది కనుక. ఇంకా ఆఖరి విషయం ఏంటంటే మనం వెళ్ళి వాళ్ళని బతిమాలతాం, వీళ్ళని బతిమాలతాం. వాళ్ళకి ఈ రోజు వాళ్ళందరూ ప్లాన్డ్ గా చేయకపోతే ఈ రోజు ఇస్లాం సమాజం ఎంతగా విస్తరించదు ఈ దేశంలో, క్రిస్టియన్ సమాజం ఎంతగా విస్తరించదు ఈ దేశంలో. వాళ్ళు కావాలని చేస్తున్నారు, కావాలని ఒక ఎజెండాతో చేస్తున్న వాళ్ళని వెళ్ళి బతిమాలి, బాబు ఏంటమ్మా ఇలా జరుగుతుంది అంటే ఎవడింటాడండి? ఇదంతా ప్లాన్. మనం ఒక సాదిక్గా చూడకూడదు. ఇక్కడే మనం పొరపాటు. సాదిక్ అనేవాడు ఒక పావు మాత్రమే. దీని వెనకాల పెద్ద వ్యవస్థ నడుస్తోంది. అటు మత మార్పిడిలో ఒక్క సమాజాన్ని ముస్లింలు మాత్రమే మార్చట్లా, క్రిస్టియన్స్ కూడా మత మార్పిడి చేస్తున్నారు. ఈ మత మార్పిడి అనేది కావాలని చేస్తున్న ఒక ఎజెండా ప్రకారం చేస్తున్న దాన్ని మనం బతిమాలితే ఎలా కుదురుతుంది? కాబట్టి దీనికి మన సమాజాన్ని మనకు భరోసా కల్పించాలి. మీకు మేము ఉన్నామన్న భరోసాని కల్పించడంలో మనందరం ఫెయిల్ అయ్యాము. ఇది నేను కూడా ఒప్పుకుంటున్నా, నా ఫెయిల్యూర్ గా కూడా నేను ఒప్పుకుంటున్నా. కాబట్టి మనం మార్చుకొని మనం ఒక హిందువులకు ఒక భరోసా కల్పించగలిగితే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయి ఈ రోజు ధైర్యంగా నిలబడి ఉండేది అనేది నా ఉద్దేశం. ఓకే శ్రీరామ్ గారు. మౌనిక గారు మీరు ఏం చెప్తారు? ఎవరు ఫెయిల్యూర్ ఉంది అంటే ఏం చెప్తారు?